ఫ్రెండ్స్, సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఈ చికెన్ మసాలా తయారు చేసినాం చూడండి, ఎట్లుందో, బాగుంది కదా. ఈ చికెన్ మసాలా ఇప్పుడు మేము తయారు చేసుకున్న చికెన్ మసాలా అంతా ఇట్లా క్లీన్గా ఇట్లా తిప్పేసి ఇది కొంచెం తగ్గించుకొని దీంట్లోకి వేయాలన్నమాట చిన్నగా. చికెన్ మసాలా వాసన మాత్రం గుమ్ముగుమ్ములు అది వాసన వస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా మంచిగా తిప్పేసి స్టవ్లో పెట్టుకుని కొంచెము వాసన సూపర్. కొద్దిగా సండే కదా, సండే స్పెషల్ ఎక్కువ శాతం చికెనే చేస్తామన్నమాట. మటన్ ఎక్కువ రేటు కదా. చికెన్ మసాలా చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఫస్ట్ మేము మసాలా వేసినాం కదా, అందులోకి పసుపు పొడి, మిర్చి పౌడర్, కొంచెం సాల్ట్ వేసేయాలన్నమాట. మసాలా అంతా పడలేదు కదా, అందుకే కొంచెం వాటర్ వేసుకొని వాటర్ తిప్పేసి దీంట్లో వేసేద్దాం. వేయగానే కొంచెం ఇట్లా తిప్పాలి అన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇట్లా వాసన అయితే మంచిగా వస్తుంది, స్మెల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ముందుగా అయితే చికెన్ మాత్రం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అయితే చికెన్ క్లీన్ అయిపోయింది, మీరు చూడొచ్చు. క్లీన్ చేసుకున్న చికెన్ వచ్చేసి ఇందులోకి వేసేస్తాం. వేసిన తర్వాత ఇట్లా మంచిగా కలిపేయాలి. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చికెన్ చూడండి మీరు. ఆ మసాలాలో చికెన్ వేసిన తర్వాత ఈ రకంగా ఉంటుంది అన్నమాట. చికెన్ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇలా కుక్కర్ మూత అయితే వేసేసినాను. వేసిన తర్వాత ఒక 5-6 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వైట్ రైస్, చికెన్
కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు. చాలా కాలుతా ఉంది. ఒక నిమిషంలో తినేస్తాం. చూడండి, నిమిషం లోపలే. కాలుతాంది ఎక్కువ. అవుతుందో లేదో ఒక నిమిషం లోపల తినేది చూద్దాం. అవ్వదు ఫ్రెండ్స్, ఒక నిమిషం లోపల తినడానికి. ఎందుకంటే చికెన్ కర్రీ కూడా చాలా వేడిగా ఉంది, వైట్ రైస్ కూడా కాలుతుంది. మార్నింగ్ నుంచి ఏమి టిఫిన్ కూడా తినలేదు, ఇప్పుడు తింటున్నాను అనమాట. వీడైతే చికెన్, మా ఊర్లో అయితే చికెన్ వచ్చేసి 200 రూపీస్ కిలో ఉంది. టమాటాలు వచ్చేసి ఇక్కడ 80 రూపీస్ ఉన్నాయి కిలో. ఇక్కడ కొత్తిమీర వచ్చి 20 రూపీస్, పుదీనా వచ్చి 15 రూపీస్. ఇక్కడైతే మటన్ అయితే 800 రూపీస్ మటన్. మటన్ ఎందుకు లేదు అంత రేట్ అని చికెనే తెచ్చుకున్నా. చికెన్ తక్కువ రేటు, బాగుంటుంది. వీడియో మీకు మాత్రం నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మర్చిపోద్దండి. ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. నా స్టైల్లో నేను తింటా ఉన్నాము, వీడియో తీస్తూ ఉన్నారనేసి ఇట్లా అయితే తిన్నాం. నాది ఏది ఒరిజినాలిటీ ఉంది అదే ఒరిజినల్గా నేను బయట ఉంటా, లోపల ఉంటా, అంతే. వీడియో లోపల ఒకటే రకం, బయట ఒకటే రకం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. ఓకే.